కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం తురీయాశ్రమణం వందే రంగరామానుజం ఇతిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం అభ్యసిస్తున్నాం, చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా. శ్రీకృష్ణార్జున సంవాదంగా భగవద్గీతని మనకి ప్రశ్నోత్తరాల రూపంలో అందించారు మన ఆచార్యులు. భగవద్గీతలోని అంటే శ్రీకృష్ణార్జున సంవాదంలో 15వ అధ్యాయంలో 5 శ్లోకాల వరకు మనం తెలుసుకున్నాం. 5438వ ప్రశ్న నుండి మళ్ళీ చదువుకుందాం మనం. శిష్యుడు అడుగుతున్నాడు గురువుగారిని, ఎన్ని జ్ఞానాలు ఉంటాయి ఏమిటి? 2 విధాల జ్ఞానాలు అని సమాధానం చెప్తున్నారు గురువుగారు. ఒకటి సూర్యుడు, చంద్రుడు, ఇల్లు, వాకిలి, జగత్తు, పాట, పద్యం, పరిమళం, దుర్వాసన, వేడి, చలన, ఉప్పు, కారం వగైరాలని తెలుసుకునేది. రెండోది ఇది ఆత్మ, నేను నేను అని తెలిసేది. అవును, ఈ విషయాల్ని ఇంకో రూపంలో ధర్మపోత జ్ఞానం, ధర్మి జ్ఞానం అంటూ ఇదివరకే చెప్పారు. నేనే సమన్వయం చేసుకోలేకపోతున్నాను. ఇంతకీ స్వయం ప్రకాశకులైన సూర్యచంద్రుల్ని కూడా ప్రకాశింపచేసేది, తెలియచేసేది కూడా ఆత్మే అన్నమాట. అదే విషయం 6వ శ్లోకంలో చెప్పబోతున్నారు. చదువుతాను, విను. న తద్భాస ఇతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అన్వయం తత్సూర్యః న భాసయతే, శశాంకః న భాసయతే, పావకః న భాసయతే, యద్గత్వా న నివర్తంతే తత్పరమం ధామ మమ. అదేంటి అన్వయం పొరపాటుగా చెప్పినట్టున్నారు? మీరు శ్లోకం చదవగానే శ్రీవైకుంఠం గురించిన శ్లోకం అనుకున్నాను కాదా? శ్రీవైకుంఠం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు హఠాత్తుగా? ఇది ఆ ప్రకరణమే కాదే. మమ పరమం ధామ అంటే నా పరమపదం శ్రీవైకుంఠం అని అనుకున్నాను. అక్కడ సూర్యచంద్రాగ్నులు ప్రకాశించవు, అవి పరమపదాన్ని ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి తిరిగి రారు అని అర్థం చేసుకున్నాను. తప్పు, అది కాదు ఇక్కడ అర్థం. పదమవ్యయం తత్ అని 5వ శ్లోకం చివరిలో చెప్పారు. పరిశుద్ధాత్మ స్వరూప దర్శనం అనే అవ్యయమైన పదం అది అని అర్థం. 6వ శ్లోకం ప్రారంభంలో నతత్ భాసయతే అన్నారు. 5వ శ్లోకంలో తత్ అని దేనిని అన్నారో దానినే ఇక్కడ 6వ శ్లోకంలో మరలా తత్ అని అంటున్నారు. ఆ పదము అని అర్థం. ఓహో, అయితే ఇక్కడ శ్రీవైకుంఠం అనే పరమపదం గురించి కాదన్నమాట ప్రస్తావిస్తున్నారు. శుద్ధాత్మ దర్శనం అనే పదం అన్నమాట. అంటే ఆత్మ గురించి చెప్తున్నారా? భలే, అవును. అటువంటి ఆ ఆత్మస్థానము మమ, నాది, నాకు శేషభూతమైనది అని అంటున్నారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా శ్లోక తాత్పర్యం చెప్పండి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఆ జ్యోతిని ప్రకాశింప చేయలేరు. దానిని పొందినవారు మరి తిరిగి ఈ ప్రకృతి మండలంలో పుట్టరు. అటువంటి ఆ ఆత్మజ్యోతి నాది, నా విభూతి. సూర్యుని కూడా ప్రకాశింపచేసేది అదే కనుక అదే పరమము. ఓ, బాగా తెలిసింది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని వంటివి స్వయం ప్రకాశకములే అయినా వాటికున్న వెలుగు యొక్క ప్రయోజనం కొంతవరకే. ఆత్మ అనే స్వయం ప్రకాశకం ఆ సూర్యచంద్ర అగ్నులను కూడా ప్రకాశింపచేయగలదు. సమస్తాన్ని తెలియపరిచేది జ్ఞానమే కదా. అవును, అందుచేతనే ఆత్మదర్శనానికి, నేనెవరో గ్రహించడానికి ఇంకో బాహ్యమైన ప్రకాశం అవసరం లేదు. ప్రతివారికి తనంత తాన్ని తెలిసిపోతోంది కూడా, గుర్తించలేకుండా ఉన్నారంతే. సాధన అవసరం లేకుండానే తెలుస్తూ ఉన్నదా? గాఢ నిద్రపోతున్నప్పుడు ఎవరున్నారు? ఆత్మ ఒకటేగా ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నదా? లేదే. అయినా నీకు ఆ గాఢ నిద్ర తెలుస్తోందా లేదా? గాఢంగా నిద్రపోయినట్లు నిద్ర లేచిన తర్వాత కదా తెలుస్తోంది, నిద్రపోతున్నప్పుడు కాదుగా. శ్రావ్యంగా కచేరీ చేసిన గాయకులు అబ్బా ఎంత బాగా పాడానో అని కచేరీ అయిన తర్వాత అంటారు. ఆ బాగా అన్నది పాడిన సమయానికా, పాట అయిపోయిన తర్వాతికా? పాడిన సమయంలోనే ఆ మాధుర్యాన్ని అనుభవించి దానిని గుర్తు చేసుకుంటున్నారు. కచేరీ అయిన తర్వాత బాగా పాడాను అని అంటూ. అలాగే అదేవిధంగా
గాఢ నిద్రలో అనుభవించిన గొప్ప సుఖాన్ని, ఆనందాన్ని నిద్ర లేచిన తర్వాత గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆ సుఖం గాఢంగా నిద్రపోతున్నప్పుడు కలిగిందే కానీ లేచిన తర్వాత కలిగింది కాదు. పోనీ అలాగే అనుకుందాం, కానీ సుఖానుభవాన్ని చెప్తున్నారే. మన ప్రస్తావన ఆత్మానుభవం కదా. జ్ఞానం అంటే ఆనందమేనోయ్ పిచ్చివాడా. అనుకూలమైన జ్ఞానమే ఆనందం. దానినే సుఖం అనే పదంతో చెప్తున్నామంతే. గాఢ నిద్రలో బాహ్యమైన విషయాలు ఏమీ ఉండవు. మనస్సు ఉండదు. కేవలం ఆత్మ, తదంతర్యామి అయిన పరమాత్మ ఉంటారంతే. ఆ ఆత్మానుభవమే సుఖంగా, ఆనందంగా ఉండి నిద్ర లేచిన తర్వాత ఆ సుఖాన్ని, ఆ ఆనందాన్ని గుర్తించగలుగుతాం. మరి ఆ ఆత్మానుభవం ప్రతిరోజు గాఢ నిద్రలో ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటే వేరే సాధన ఎందుకండి? మెలకుగా ఉన్నప్పుడు కూడా ఆ ఆత్మానుభవం కలుగుతూ ఉండడానికి, శరీరం పడిపోయిన తర్వాత మరి తిరిగి రాని పదానికి చేరుకోవడానికి, శాశ్వతంగా అనుభవించడానికి. ఇదే నా కైవల్యం అంటే? అవును. దీనికోసమే నా శరణాగతి. ఇది కావలసిన వాడు శరణాగతి చెయ్యాలి. ఎందుకంటే ఆ ఆత్మజ్యోతి నాది అని కదా ఈ శ్లోకంలో చెప్పాడు. మమ అని కదా స్పష్టం చేశాడు. ఆయన వస్తువుని మనం అనుభవించాలంటే ఆయన అనుమతో, అంగీకారమో ఉండవద్దు. నీ వస్తువుని నిన్నడగకుండా ఎవరైనా వాడితే వారిని దొంగ అనేస్తావు కదా. అందుచేత మనం ఆత్మాపహారం చేయవద్దు. ప్రపత్తి చేసి అనుగ్రహింప చేసుకుందాం. ఇదంతా బాగానే ఉన్నది, కానీ ఈ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తియోగం కదా. మరి పరిశుద్ధాత్మ గురించి ఎందుకు చెప్తున్నారు? మంచి ప్రశ్నే. పురుషోత్తముడంటే పురుషులలో ఉత్తముడు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి. ఇలాంటి సగం సగం జ్ఞానాలు ఉంటాయనే పెద్దల దగ్గర వేదాంతం చదువుకోవాలి అని అంటారు. అదేం, ఏం తప్పు చెప్పాను? పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి కాదా? అది కాదని ఎవరన్నారు? మరి ఆయన పురుషులలో ఉత్తముడు అనేది తప్ప? అవును, తప్పే. పురుషుల కన్నా ఉత్తముడు అని చెప్పాలి. ఎందుకని? పురుషుడనే పదానికి ఆత్మ, జీవులు అని ప్రసిద్ధమైన అర్థం. వారికంటే ఈయన ఉత్తముడు కదా. పురుషులలో ఉత్తముడు అంటే ఆయన ఒక పురుషుడే అని అర్థం వచ్చేస్తుందంటారా? కాదు మరి. అలా పెడర్థం తీసే కదా కొన్ని దర్శనాల వారు రాముడు, కృష్ణుడు, నారాయణుడు, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, షిరిడి సాయి, క్రీస్తు, అల్లా, మీ గురువులు, మా గురువులు వీరందరూ పురుషులే మనలాగే. కాకపోతే పురుషోత్తములు, మనకన్నా బెటర్, ఎలివేటెడ్ సోల్స్ అంతే. మనకన్నా గొప్పవారు కనుక మనం వారిని ఆరాధిద్దాం, పూజిద్దాం అంటారు. మనం అలా అంగీకరించాం. పురుషులంటే జీవులు లేదా ఆత్మలు. వారికంటే ఉత్తముడు కనుక పరమాత్మని పురుషోత్తముడు అని అంటాం. మరి పురుష సూక్తం ఎవరి గురించి? మోడీ అని పేరున్నంత మాత్రాన అందరూ ప్రైమ్ మినిస్టర్స్ అవరుగా. సందర్భాన్ని బట్టి అర్థం చేసుకుంటాం. మొన్ననే చెప్పుకున్నాం, సైంధవం అన్నంత మాత్రాన అన్ని వేళలా ఉప్పే కాదు కదా. విశాలాక్షి అన్నంత మాత్రాన పెద్ద కళ్ళుండి తీరాలని లేదుగా. అలాగే పురుష సూక్తంలో వర్ణించబడిన పురుషుడు మాత్రం పరమాత్మే అని అక్కడి వివరాల్ని అనుసరించి తెలుస్తుంది. మొత్తం మీద పురుషోత్తముడు అంటే పురుషుల కంటే ఉత్తముడు పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తి అని చెప్పాలంటారు. అంతేనా? అంతే అంతే. సరే, బాగుంది, కానీ అసలు ప్రశ్నకి సమాధానం చెప్పండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ప్రారంభించి పరిశుద్ధాత్మ, జీవుడు, వీరి వివరాలు చెప్తున్నారేమిటి? ఒక అమ్మాయిని అందగత్తెని ఎప్పుడంటావు? అందంగా ఉంటేనే. అందంగా ఉండడం అంటే మిగిలిన వారికంటే బాగుంటేను అంటే దాని అర్థం మిగిలిన వారు కూడా ఉంటేనే ఒక అమ్మాయిని అందగత్తె అనగలవు కదూ. అను కంపారిటివ్ కదండి. సరే, సినిమాలో ఉన్న క్యారెక్టర్లో హీరో ఎవరో ఎలా తెలుస్తుంది? టైటిల్స్లో వేస్తారుగా, సంభాషణలో తెలిసిపోతుందిగా మొదటి నుంచి. నీకు తెలియని భాష సినిమా, ఏ జర్మన్ మూవీయో ఏ ఫ్రెంచ్ మూవీయో చూసావనుకో, అప్పుడు హీరో ఎవరో ఎలా తెలుస్తుంది? చిట్ట చివరికి తెలుస్తుంది. అందరికన్నా గొప్పగా ఎవరిని చివరికి చూపిస్తారో వాడే హీరో. అదేవిధంగా ఈ అధ్యాయంలో కూడా జీవులు, ఆత్మలు అంటూ మొదటంతా చెప్పేసి చిట్ట చివరి శ్లోకాలలో
వీరికంటే గొప్పవాడు ఫలానా, అతడే పురుషోత్తముడు అని చెప్తారు. ఓహో, మిగిలిన వారికన్నా అందగత్తె అని చెప్పినట్లా? అవును. ఇక మన పాఠానికి వెళ్దామా? 6వ శ్లోకం చెప్పుకున్నాం. శుద్ధాత్మ నాది, తత్ పరమం ధామ మమ అన్నాడు కృష్ణుడు అందులో. శుద్ధాత్మ నాది అనడంలో నా చేత నియమించబడేది అని కదా అర్థం వస్తుంది. పరమం ధామ అని ఎందుకు అనాలి? సర్వోత్కృష్టం అయితే కదా పరమ శబ్దాన్ని ఉపయోగించాలి. పరమాత్మ కన్నా గొప్పది కాదుగా అది. అక్కడి పరమ శబ్దానికి పరమాత్మ కన్నా గొప్పది అని అర్థం రాదు. ఆ శ్లోకంలో ఎత్తుకోబడ్డ సూర్యుడు, శశాంకుడు, పావకుడు మొదలైన స్వయం ప్రకాశక వస్తువుల అపేక్ష లేకుండానే ప్రకాశించేవాడు కనుక అనే ఉద్దేశంలో పరమంధామ అని అన్నారు. ఓహో, నిజమే. సమస్తమును ప్రకాశింపచేసేదే కదా జ్ఞానం. ఇంకో విశేషం విను. కొంతమంది ముక్తుడంటే పరమాత్మతో సమానం అయిపోవడమే అని అంటారు. అది కుదరదు. ఎందుకో చెప్పు చూద్దాం. ఎందుకేమిటి? ఈ సూట్ కేసు నాది అన్నప్పుడు సూట్ కేసు నా సొత్తు, నేను దాని యజమానిని అని ఎలా అర్థమో, అలాగే ఈ పరిశుద్ధాత్మ కూడా నాది అంటే నాకు శేషభూతమైనది అని అర్థం. అందుచేత ముక్తాత్మ పరమాత్మ సమానం అవ్వవు. వెరీ గుడ్, బాగా చెప్పావు. ఇంకో అనుమానం అండి. జ్ఞానం సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది అన్నప్పుడు పరమాత్మ కూడా ఆ జ్ఞానం చేతనే ప్రకాశిస్తాడు అని అనుకోవాలా? ఇక్కడ అలా అర్థం రాదు, కానీ ఓ చమత్కారం చెప్పుకోవచ్చు. నేను అచేతనము కన్నా భిన్నమైన వాడిని అనే జ్ఞానం తనని ప్రకాశింపచేస్తుంది. నేను శేషభూతుడిని అనే జ్ఞానం ఎవరికి శేషభూతుడో ఆ శేషిని ప్రకాశింపచేయనే చేస్తుంది. అవును సుమా, తనని తాను ప్రకాశింపచేసుకునే జ్ఞానం ఉంటే చాలదు, పరమాత్మని కూడా ప్రకాశింపచేసుకునే జ్ఞానం కూడా ఉండాలి. అప్పుడే పూర్తి. అందుకే మనవారు నీ స్వరూపం ఏమిటి అని అడిగితే శేషత్వంతో కూడిన జ్ఞానస్వరూపుడిని అని చెప్పాలంటారు. అంత పెద్దది ఏం చెప్పగలమండి? పోనీ అడిగేనను సులభంగా ఉంటుంది. ఇదేదో తమిళ పదంలా ఉన్నది. పోనీ తెలుగులో చెప్పబోయి దాసుణ్ణి అను. ఇది శేషత్వం ఒక్కదాన్నే చెప్తుందేమో కదండి. కాదే, జ్ఞానభావన కూడా అందులో ఇమిడే ఉంది. ఎలా? నీ చేతిలో పెన్నుంది, అది నీదే, నీకు దాసభూతమే. ఆ విషయం నీకు తెలుసు, కానీ ఆ పెన్నుకు తెలియదుగా. ఎవరు తనని వాడుకున్నా ఒప్పేసుకుంటుంది. తాను ఫలాని వారికే దాసురాలు అని ఆ పెన్నుకు తెలియదు. అవును, అర్థమైంది. దాసుణ్ణి అని నేను గ్రహించానంటే అచేతనం కన్నా నేను భిన్నమని తేలిపోయింది. దాసుణ్ణి అన్నాను కనుక శేషత్వం తేలిపోయింది. అందుచేత శేషత్వంతో కూడిన జ్ఞానస్వరూపుణ్ణి అయినాను. కైవల్యాన్ని మోక్షంగా ఎందుకు పరిగణించమో తెలిసిందా నీకు? అర్థమైపోతోందిగా. శేషత్వంతో కూడిన జ్ఞానస్వరూపుణ్ణి అని కాకుండా కేవలం జ్ఞానస్వరూపుణ్ణి అని మాత్రమే తెలిస్తే తద్దామ పరమం మమ అని పరమాత్మ చెప్పిన దానిలో మమ అనే దానిని ఉపేక్షించినట్లు అయిపోతుంది. సంపూర్ణం కాదు స్వరూప దర్శనం. అర్థమవుతున్నట్లే ఉన్నది నీకు. అలాగే అనిపిస్తోంది. కానీ ఇంకో విషయం చెప్పండి. ఈ ఇల్లు నాది అన్నప్పుడు నేను ఆ ఇంట్లో ఒకప్పుడు ఉండవచ్చు, ఒకప్పుడు ఉండకపోవచ్చు. ఇక్కడ అలా అనుకోవడానికి వీలు లేదుగా. వీల్లేదు. నేను తెల్లగా పొడుగ్గా ఉన్నాననుకో, నాకు ఇల్లు ఉన్నదనుకో, తెల్లతనము పొడుగుతనము నావే, ఇల్లు నాదే, అయినా తేడా ఉంది. తెలుపు పొడుగు అనే విశేషణాలు నా నుండి విడిగా ఉండలేవు. ఇల్లు ఉండగలదు. అలాగే శుద్ధాత్మ కూడా ఆయనని విడిచి విడిగా ఉండలేని విశేషణమే అవుతుంది. అంతగా బోధపడలేదు, పోనీలేండి. కానీ మాటిమాటికి శుద్ధాత్మ స్వరూపం ఆయనది, శుద్ధాత్మ స్వరూపం ఆయనది అని అంటున్నారు. కానీ శుద్ధాత్మ స్వరూపం కానప్పుడు అది ఆయనది కాదా? అంటే శుద్ధాత్మ స్వరూపం కానప్పుడు అని అంటే కర్మచేత ఆవరించబడిన ఆత్మని కదండి జీవుడంటారు. ఆ కర్మ తొలగితే శుద్ధాత్మ అంటారు. ఆ శుద్ధాత్మ స్థాయిలోనే తద్దామ పరమం మమ అనేది వర్తిస్తుందా, లేక జీవుడి స్థాయిలో కూడా వర్తిస్తుందా అని నా ప్రశ్న. అదా 7వ శ్లోకం చూడు, అందులో ప్రస్తావిస్తున్నారు. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. అన్వయం విను. సనాతనః మమ అంశః ఏవ సన్
జీవభూత జీవలోకే ప్రకృతిస్థాని మనుష్యష్టాని ఇంద్రియాణి కర్షతి. కొంచెం కష్టంగా ఉన్నదే. తాత్పర్యం అన్వయ పదాలకు సరిగ్గా సరిపోయేటట్లు చెప్పండి. అలాగే అనాది అయిన ఆత్మ నా అంశమే అగొచ్చు జీవుడై జీవులుండే సంసార లోకంలో ప్రకృతిలో ఉండే మనస్సు మొదలైన 6 ఇంద్రియాలను వినియోగించుకుంటాడు. కర్షతి అంటే వినియోగించుకుంటాడు అనా? నేరుగా అర్థమైతే లాగుచున్నాడు అని, సాగు చేయుచున్నాడు అని, ఫలితార్థం వినియోగించుకొనుచున్నాడు అని. సనాతనుడైన ఆత్మ జీవుడవడం అంటే, సనాతనుడు అంటే అనాది అయినవాడు అని అర్థం. ఆత్మకే ఆ పదం వాడారు. ఆ ఆత్మ జీవుడవడం అంటే కర్మల చేత అవిద్య చేత ఆవరించబడి బద్ధ జీవుడవడం. అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? శుద్ధాత్మస్వరూపుడు భగవానుని అంశమై అలాగే ఉండిపోతాడా అనే నీ అనుమానాన్ని నివర్తింపచేయడానికి. అర్థం కాలేదండి. వెనుకటి శ్లోకంలో జ్ఞానస్వరూపుడైన ఆత్మ తనకి శేషభూతమైనది అని చెప్పారు. భగవానునికి శేషభూతుడు జ్ఞానస్వరూపుడు అయినప్పుడు పరమపదంలో నిత్య సేవారతుడిగా కొనసాగవచ్చు కదా అంటే అలా జరగదు. కర్మచేత ఆవరించబడి బద్ధజీవుడై సంసారంలో తిరుగుతూ ఉంటాడు అని చెప్తున్నారు. ఎప్పటి నుంచి అలా అవుతాడు? అనాదిగా అని సనాతన పదం చేతనే సూచిస్తున్నారు. అనాదిగా బద్ధజీవుడై ఉంటే ఒక శుద్ధాత్మ స్వరూపం ఉండేదని ఎప్పుడు తెలుస్తుంది? ప్రళయకాలంలో. అర్థమైంది. ప్రళయ సమయంలో తన నుంచి విడదీసి చూడలేని స్థితిలో కేవల జ్ఞానస్వరూపుడుగా ఉన్న ఆత్మ వస్తువు సృష్టి సమయంలో కర్మానుభవం కోసం బద్ధజీవుడు అవుతాడు. సృష్టి ప్రళయాలు అనాదిగా కొనసాగుతూ ఉంటాయి కనుక సనాతన అన్నారు. అంతేనా? అంతేనో. భగవానుడి అంశ అవుతూనే ఆ సనాతనుడు జీవభూతుడు అవుతాడు. అంటే సనాతనుడిగా ఉన్నప్పుడు ఆయన అంశే, జీవభూతుడు అయినప్పుడు ఆయన అంశే. అయి ఏం చేస్తాడు? జీవలోకంలో సంసార లోకంలో శరీరాలు ధరిస్తాడు. మనస్సు మొదలైన 6 ఇంద్రియాలతో కలిసి కర్మని అనుభవిస్తూ ఉంటాడు. కర్మని అనుభవిస్తూ ఉన్నా దాని నుంచి విడిపడినా భగవానికి శేషభూతుడే కదూ? అవును, అదే చెప్తున్నారు. అసంఖ్యాకమైన ఆత్మలలో ఏ జీవుడు ఇలా కర్మని అనుభవిస్తూ బద్ధజీవుడవుతాడు? ఏ జీవుడేమిటి? కర్మానుభవం మిగిలిన వారందరూనూ. శ్లోకంలో ఏకవచన ప్రయోగంలా కనిపిస్తేను అది జాత్యేకవచనం, ఒక ధాన్యం అన్నట్లు. అర్థం కాలేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. మనిషి అన్న తర్వాత మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు అన్నామనుకో. అప్పుడు ఒక్క మనిషే ఉన్నాడని, ఒక్క మంచివాడే ఉన్నాడని, ఒక్క చెడ్డవాడే ఉన్నాడని కాదుగా. మనుషులలో మంచివారు చెడ్డవారు ఉంటారని అర్థం. అలాగే ఇక్కడ కూడా అసంఖ్యాకమైన ఆత్మలలో కర్మానుభవం మిగిలి ఉన్న వారందరూ బద్ధజీవులై ఇంద్రియ అనుభవాన్ని పొందుతారు అని అర్థం. అర్థమైంది. మమైవాంసో అంటే మమ అంశ ఏవ సన్ అని చెప్పారు. అసలు అంశ అంటే ఏమిటి? మామూలుగా అయితే భాగము అని అర్థం. చెట్టులో ఒక భాగం ఆకు ఒక భాగం అయినట్లా? కాదు. చెట్టు కన్నా ఆకు వేరుగా ఉండగలదు. పరమాత్మ కన్నా వేరుగా ఆత్మ ఉండలేదు. కానీ చెట్టంటే ఆకులతో కూడి ఉన్నదే భావంలోకి వస్తుంది. నిజమే కావచ్చు, కానీ పరస్వరూపానికి అవయవాలు ఉండవు. నిరవయమైన దానికి భాగాలు ఉండవు. మరి అంశ ఎందుకన్నారు? ఎలా సమర్థించుకోవాలి? బ్రహ్మసూత్రాల్లో అంశాధికరణంలో ప్రకాశాదివత్ అంటూ నిర్ణయం చేస్తారు. అంటే దీపము వెలుగు అనేవి 2, కానీ వెలుగు దీపాన్ని విడిచి ఉండలేదు. అక్కడ కాంతిని దీపానికి అంశ అంటారు. అదేవిధంగా జీవుడు కూడా పరమాత్మకి అంశ అవుతాడు. ఇక్కడికి అర్థమైంది. అయితే ఇంద్రియాలతో కర్మానుభవాన్ని పొందుతూ ఉన్నాడు అని అన్నారు కదా. ఆ ఇంద్రియాలు ఆ శరీరంలోనే ఉంటాయా? ప్రకృతిలో ఉంటాయి. సృష్టి ప్రారంభంలో ఈ జీవుడికి అటాచ్ చేయబడతాయి. 8వ శ్లోకంలో ఉన్నాయి ఆ వివరాలు, చదువు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. అన్వయం విను. ఆశయాత్ గంధాన్ వాయురేవం యత్ శరీరం అవాప్నోతి యత్
యస్మాత్ ఉత్క్రామతి ఈశ్వరः ఏతాని గృహీత్వా సంయాతి. తాత్పర్యం: వాయువు పుష్పాదుల పరిమళాదులను ఎలా ఒక చోటు నుండి ఇంకొక చోటకి తీసుకుని వెళుతుందో, అలా ఏ శరీరమును జీవుడు పొందబోచున్నాడో, అక్కడికి ఏ శరీరము నుండి బయలుదేరుతున్నాడో, అక్కడి నుండి వీటిని ఇంద్రియాల్ని స్వీకరించి ఇంద్రియములకు ప్రభువైన ఈ ఆత్మ పోవచున్నాడు. ఏ శరీరము నుండి బయలుదేరున్నాడో అక్కడి నుండి వీటిని ఇంద్రియాలను స్వీకరించి ఇంద్రియాలకు ప్రభువైన ఈ ఆత్మ పోవచున్నాడు. గందరగోళంగా ఉందండి, సులభంగా చెప్పేయండి. ఇంద్రియాలని జీవుడే ఒక శరీరం నుండి ఇంకొక దానికి మోసుకొని పోతూ ఉంటాడు. ఏ విధంగా అంటే పుష్పాల పరిమళాన్ని సూక్ష్మ అవయవములతో కూడా వాయువు తీసుకుని వెళ్ళినట్టు. అమ్మయ్య, అర్థమైంది. ఏ ఇంద్రియాలను తీసుకుని వెళ్తాడో చెప్పారా? 6 చెప్పేశారు. 9వ శ్లోకం చూడు. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. సులువుగానే ఉన్నది, తాత్పర్యం నేను చెప్పేస్తాను. చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు, మనస్సు వీటిని వినియోగించుకొని విషయములను బహుశా శబ్ద స్పర్శ రూపరసగంధములను అనుభవిస్తూ ఉంటాడు. అంతేనా? అంతే. కానీ తమాషా చూసావా? ఈ విషయాన్ని గుర్తించేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు ఈ లోకంలో. ఎందుచేతనంటారు? 10వ శ్లోకం చూడు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః. అన్వయం: విమూఢాః గుణాన్వితం ఉత్క్రామంతం స్థితం వా భుంజానం వాపి న అనుపశ్యంతి జ్ఞానచక్షుషః పశ్యంతి. తాత్పర్యం: శరీరమునే ఆత్మ అనుకునే అజ్ఞానులు సత్వరజస్తమో గుణములతో కూడిన ఆత్మను శరీరం నుండి బయటికి వస్తాడని కానీ, శరీరంలో ఉంటాడని కానీ, విషయాలను అనుభవించేవాడుగా కానీ తెలుసుకొనజాలరు. జ్ఞానదృష్టి కలవారు మాత్రమే తెలుసుకొనుచున్నారు. లోకంలో దేహాత్మాభిమానులే ఎక్కువ, జ్ఞానవంతులు తక్కువ. నిజమే. అందుచేతనే ఈ విషయాల్ని ఎరిగేవారు చాలా తక్కువ. జ్ఞానవంతులు అంటే మీరే చెప్పండి. వీరు 2 రకాలు. శాస్త్రముల ద్వారా ఎరిగేవారు, విశ్వసించి దానికోసం ప్రయత్నం చేసేవారు. అవును కదా, ఫలాని చోట ఫలానా విచిత్రమైన వస్తువు ఉన్నదని తెలుసుకోవడం పరోక్ష జ్ఞానం. ఆ వస్తువుని ప్రత్యక్షంగా చూడడం అసలు జ్ఞానం. వీరి గురించి 11వ శ్లోకంలో చెప్తున్నారు అని గురువుగారు చెప్పారు. ఆ 11వ శ్లోకాన్ని మనం రేపు చదువుకుందాం. ఈరోజు మనం 15వ అధ్యాయంలో 10 శ్లోకాల వరకు తెలుసుకున్నాం. 5506 ప్రశ్నల వరకు మనం చదువుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.